77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ పరేడ్ గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ విజయ్ కృష్ణతో పాటు ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు పేల గోవింద్, పత్తుల తాతయ్య బాబు, మల్ల సురేంద్ర, ప్రగాఢ నాగేశ్వరరావు, కొట్ని బాలాజీ, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 10 స్టాళ్లు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. To the rise and the dignity of every citizen. महोदय गणतंत्र दिवस को परेड से गुजरने के लिए आज्ञा प्रदान करें। కృషి మరియు దీని నుంచి వచ్చిన సత్ఫలితాలను మీకు ముందుగా వివరిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల ప్రగతిని ముందుగా ముందు ఉంచడం జరుగుతుంది. తల్లికి వందనం పథకంలో భాగంగా జిల్లాలో 1,80,648 మంది లబ్ధిదారులకు గాను 232.7 కోట్ల రూపాయలను నేరుగా తల్లిల ఖాతాలకు జమ చేయడం జరిగింది. దీపం పథకం కింద 3,69,851 మంది లబ్ధిదారులకు గాను 71.5 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగినది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలకు 2,50,000 మంది 680 మంది పెన్షన్దారులకు 180.65 కోట్ల రూపాయలను ఇంటి వద్దనే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద 2,41,539 రైతు కుటుంబాలకు గాను 317.82 కోట్ల రూపాయలను లబ్ధి చేకూర్చడం జరిగినది. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణాల భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 79,50,81 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడం జరిగినది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన భాగంగా నైపుణ్య అభివృద్ధి, DSE మరియు కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు వేల సంఖ్యలతో ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. జిల్లాలో వివిధ శాఖల ప్రగతి. వ్యవసాయ శాఖ 2025-26 సంవత్సరంలో 22,727 క్వింటాలు నాణ్యమైన విత్తనాలు 3.03 కోట్ల రైతులతో 51,343 మంది రైతులు మరియు 46,500 మెట్రిక్ టన్నుల నాణ్యత ధృవీకరించిన ఎరువులు రైతులకు సరఫరా చేయడమైనది. పొలం స్మృతి కార్యక్రమం ద్వారా 672 గ్రామాల్లో సందర్శించి 14,279 మంది రైతులతో ముఖాముఖి చర్చించడమైనది. ఉద్యానవన శాఖ 2025-26 సంవత్సరంలో ఉద్యానవన శాఖ ద్వారా 1,335 లక్షలతో MIDH, RKDY, NREO, CDB పథకాల ద్వారా పండ్లు, కూరగాయల తోట